అమ్మా, ఒకసారి సాధన చేస్తూ ఉంటే నా వెన్నుముకలో ఎలుక పైకి దుమికినట్టు అవుతుంది. ఎందుకు? అది కుండలిని స్పందన బిడ్డా. అది ఎలుకలాగా ఒక్కొక్కసారి పైకి దుముకుతుంది. అమ్మా, నేను రోజు గంటల తరబడి మనసును అంతర్ముఖం చేసి దైవచింతన చేసేటట్టు అనుగ్రహించు తల్లి. ఏమి, నేను నీ రెట్టపట్టి దైవ చింతనకు కూర్చోబెట్టాలనా? ఉపదేశం తీసుకున్నాక దైవ చింతన చేయాలని నీకు తెలియదా? మోక్షకామ్యం గల ప్రేమతోటి గురువును చేరాలి. సద్గురువుల పంచలో కొంతకాలం నివసించి గురుసేవ చేసి గురుకటాక్షం తీసుకొని సాధన చేయాలి. త్రికరణ శుద్ధి కలిగి ప్రతిరోజు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సాధన చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. గురువు ఉపదేశం అయిన వాళ్ళు ఎంత జపం చేసుకుంటే అంత బర్కత్ కలుగుతుంది. వాళ్ళ సంసారంలో దేవుని మీద ప్రేమతోటి మెల్లగా జపం చేసుకోవాలి. శిష్యులు కూడా ఉపదేశం తీసుకోగానే సరిపోదు. దాన్ని సదా శ్రవణ మనన నిధి ధ్యాసలు చేస్తూ ఉండాలి. దాన్ని అమలుపరుస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. శంకరా, నీకు యాక్సిడెంట్ అయినది కదా, నీవు మంచిగా అయితే ఆశ్రమంలో సత్యనారాయణ వ్రతం చేయిస్తాను అని మొక్కుకున్నాను బిడ్డ. నీవు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయు. భగవంతునికి మొక్కి చేయించకపోతే మంచిది కాదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి మొక్కి దేవుని వ్రతాలు చేసుకోవాలి. గంజినీళ్లు భిక్షమెత్తుకుంటూ అయినా సరే గురుపంచకు చేరాలి. నీవు జపించేది బ్రహ్మాది దేవతలు జపించారు బిడ్డ. ఎక్కడ ఏముందో అని ఎన్ని ఆశ్రమాలు తిరిగినా ఏమీ రాదు. వ్యర్థంగా తిరగక, సమయాన్ని వృధా చేసుకోక గురుమంత్రమునే ప్రతిరోజు గంటల తరబడి జపిస్తూ ఉండు. మహాత్ముల దగ్గర, యోగుల దగ్గర మనము కూర్చున్నప్పుడు వారి దృక్కు ద్వారా, హస్తమస్తక సంయోగము ద్వారా, వారి శ్వాసల ద్వారా మనకు ఎంతో చిత్తశాంతి కలుగుతుంది. వారి శ్వాస నుండి వెలువడిన గాలిని మనం పీల్చుకున్నప్పుడు ఆ గాలి మన హృదయంలోకి పోయి మన హృదయ గ్రంథులు, తిరోధన మలములు నిర్మూలనమై మనకు చిత్తశాంతి కలుగుతుంది. మరియు మన పాపరాశి దగ్ధమవుతుంది. గురువు ఆనందపడేటట్టు, గురువు సంతోషపడేటట్టు శిష్యుడు ప్రవర్తించాలి. గురుదేవుని ఆనందం గురించి శిష్యుడు అమ్ముడుపోయినా తప్పు కాదు. అప్పుడే గురుకృప కలుగుతుంది. నా శిష్యులలో చాలామందిని గమనించాను, కానీ నిజామాబాద్ గంగక్క దగ్గర కొంచెం యోగమహిమ కనిపించింది. ఆమె నిష్టకు కూర్చున్నప్పుడు వారి ఇంట్లో ఎవరు వచ్చినా ఏమనకండి అని చెప్పి నిష్టకు కూర్చుంటుందట. ఒకసారి నిష్టకు కూర్చున్నప్పుడు వారి ఇంటిలోకి ఒక కుక్క వస్తే ఇంటిలోని వారు ఆ కుక్కను కొట్టినారట. తర్వాత గంగక్క నిష్ట నుండి లేస్తే తన శరీరం మీద వాత వచ్చినదట. ఎందుకంటే ఇంటిలోని వారు కుక్కను కొట్టినారు కదా. ఎన్నోసార్లు అరణ్యంలో చనిపోవాలని అనుకున్న భగవంతుని గురించి, కానీ ఎప్పుడూ చావు రాలేదు. భగవంతుడు నాతో ఏమన్నాడంటే, బిడ్డా, నీతోటి రామనామము నలుదిక్కుల చాటేది ఉంది. నీ సన్నిధిలోకి కొన్ని వేల ఆత్మలు వచ్చి చిత్తశాంతిని పొందుతాయి అని చెప్పినాడు. రేచుకుక్కలు కంటిలో మన్ను కొట్టి చంపుతాయి. అటువంటి రేచుకుక్కలు నా పక్కకు వచ్చి కూర్చునేవి. సాధకుడు త్రికరణ శుద్ధితోటి, యమనియమాది నిష్ఠలతోటి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కొన్ని సంవత్సరాలు సాధన చేస్తూ ఉంటే భగవంతుడు ప్రత్యక్షమై మనకు అంతా చెబుతాడు. మంచి మంచి మహాత్ములకు కూడా గర్భనరక బాధలు తప్పవు. వేడి నీటిలో తలపెడితే ఊపిరాడక ఆ వేడి నీటిలో ఎంత బాధపడతామో గర్భంలో కూడా జీవుడు అంత బాధపడతాడు. దీనినే భవరోగము అంటాము. ఈ భవరోగము పోవుటకు దైవచింతన చేస్తూ ఉండాలి. ఆ పరమాత్ముని పొందే వరకు జీవులకు జనన మరణాలు తప్పవు. గురుదేవుడు 10 మాటలు చెబితే అందులో ఏ ఒక్కటైనా సరే గట్టిగా పట్టుకొని పోయినా భగవంతుణ్ణి పొందవచ్చు. అవును,
కాదు అని సంశయించవద్దు. మీరు ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానము సంధ్యావందనాలు ముగించి సాధన చేస్తూ ఉండాలి. నిష్టలో కూర్చున్నప్పుడు మనసును భ్రూమధ్యమందు పెట్టి గురువు చెప్పిన దానిని జపించాలి. భ్రూమధ్యమందు మనసు పెట్టినప్పుడు మాయతెర అడ్డం ఉంటుంది. నిష్ఠ చేస్తేనే ఫలితం ఉంటుంది. నిష్ఠ చెయ్యక వేదాంతం వల్లిస్తే లాభముండదు. సంవత్సరానికి 12 నెలలు, నెలకు 3 రోజుల చొప్పున గురుదేవుని ఆశ్రమానికి రావాలి. 3 రోజులు ఇక్కడ ఉండి సేవ చేసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది. సంవత్సరములో 11 నెలలు ఇంటి దిక్కునున్న నెలకు 3 రోజుల చొప్పున 1 నెల గురు సన్నిధిలో ఉండాలి. రోజుకు 24 గంటలు. ఇందులో మానవులు 23 గంటలు మీ ఆహార నిద్ర మైథునాలకు కేటాయించుకున్నా ఇక 1 గంట భగవంతునికి కేటాయించి ప్రతిరోజు 1 గంట సేపు భగవంతుణ్ణి పూజించాలి, జపించాలి, స్మరించాలి, ధ్యానించాలి. అట్లా చేసిన వాడే నిజమైన మానవుడు. మనము ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని పురాణాలు ఉపనిషత్తులు చదివినా గురు ఉపదేశం తీసుకోనిదే మోక్షం రాదు. అవి మీకు తెలిసిన అక్షరాలే అయినా గురువు తపస్సు చేసి ఆ ఉచ్ఛిష్టంను ఉపదేశిస్తాడు. కాబట్టి పవిత్రంగా ఉంటుంది. సముద్రంలో నదుల్లో ఎన్నో నీళ్లు ఉన్నా శంఖంలో పోసినప్పుడే తీర్థమవుతుంది కదా, అలా అన్నమాట. మీ భార్యలు ఈ గురు పౌర్ణమికి ఎందుకు రాలేదు బిడ్డ? వారిని ఆశ్రమంలో ఎవరైనా ఏమైనా అన్నారా? లేక పైసలు ఖర్చయితాయని రాలేదా? నేను మీకు 2 మాటలు చెబుతాను, వినండి. ఒకటి, ఆశ్రమంలో ఎవరు ఏమన్నా తప్పు పట్టకూడదు. రెండవది, గురుదేవుని దర్శనానికి ఎవరు వద్దని చెప్పినా పైసలు లేకున్నా నడుచుకుంటైనా రావాలి బిడ్డ. పైసలు ఖర్చయితాయని అనుకోకూడదు. దేవుడు మీకు ఏమిటోలోనైనా బరకతిస్తాడు. శిష్యులు గురుపంచ, గురుసేవ మరువకూడదు.